అందరికీ నమస్కారం. విపది ధైర్యమథాభ్యుదయే క్షమా సదసి వాక్పటుతా యుధి విక్రమః యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం. ఆపద కలిగినప్పుడు ధైర్యము అంటే ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా అయ్యో ఈ కష్టం వచ్చేసిందే అని చెప్పి దాని గురించి కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలగడం. అలానే ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు అంటే ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ ఎంత ఐశ్వర్యం తనతో ఉన్నప్పటికీ కూడా గర్వం అనేది లేకుండా ఉండగలగడం, ఓర్పుతో ఉండగలగడం. సభలో వాగ్నైపుణ్యం అంటే ఏంటంటే ఇప్పుడు ఎంత సభ అయినప్పటికీ కూడా 100 మంది ఉన్న సభ అయినప్పటికీ కూడా ఏమాత్రం వణుకుతూ మాట్లాడకుండా తొణకకుండా తన మాటలతో అందరి చేత మెప్పులు పొందగలగడం అనమాట. అలాగా అదేవిధంగా యుద్ధంలో పరాక్రమము అంటే ఏంటంటే ఇప్పుడు శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ కూడా తన పరాక్రమం తను ప్రదర్శించగలగడం. కీర్తిపై కోరిక అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ స్థాయికి ఎదగాలి అని ఒక కోరిక ఉంటుంది. అలా తన కీర్తిపై కాంక్షతో ఉండడం, వేదాభ్యాసంపై ఆసక్తి కలిగి ఉండడం ఇవి మహాత్ములకు సహజ గుణాలు అనేది ఈ శ్లోకం యొక్క భావం.